అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మన పక్కన ఉండేది అబ్దుల్ రహీం నెల్లూరు జిల్లా వెడలూరు. ఈయన ఊరికి నేను వచ్చాను అనమాట కలిసేదానికి. మనల్ని కలిసేదానికి ఇంతకుముందు వచ్చాడు, ఇంతకుముందు వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఏంటంటే నేను కలిసేదానికి వచ్చాను. మొత్తం కూడా తీసుకొని వచ్చాడు. నన్ను అడిగేదానికి కొన్ని క్వశ్చన్స్ పేపర్ మీద రాసుకొని వచ్చాడు. ఒక బుక్ కూడా తీసుకొచ్చాడు. ఏంది బుక్ ఇది? ఖురాన్ వాక్యాలు మొత్తం ఇగో ఇటు పట్టుకో. ఇతను ఏంటంటే చాలా కష్టపడి ఖురాన్ వాక్యాలన్నీ కూడా నోట్ చేశాడు అనమాట. ఖురాన్ అంటే మనం ఎలా జీవించాలని దేవుడు ఎలా చెప్తున్నాడు అని, అంటే టాపిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి తను రాశాడు. ఇక మీరు చూసుకోవచ్చు. మొత్తం రాశాడు. చాలా టాలెంటెడ్ పర్సన్. మొత్తం రాశాడు. నీకు పొద్దు రాసి ఇదే పని ఉంటుంది, ఇంకేం పని లేదా? అంతకుముందు రాసావు. అదే అంతకుముందు ఇదే పని. చదువుకుంటాను. చాలా బుక్లు ఉన్నాయన్నా, ఇట్లా చాలా ఉన్నాయా? ఇట్లాంటిది నేను ఒకటే అనుకుంటే చాలా ఉన్నాయి. చాలా గ్రేట్. మన కోసం ఏదో గిఫ్ట్ కూడా తెచ్చాను అంటున్నావు. ఏంది ఇచ్చావు? ఇంకో వాచ్ తెచ్చాడు. చాలా బాగుంది వాచ్. నా కోసం ఏంటంటే అబ్దుల్ రహీము జజాకల్లా, దేవుడు నీకు మంచి ప్రసాదిస్తాడు. మనకేసం ఏంటంటే మంచి వాచ్ తెచ్చాడు. చాలా అతను ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. మీ అందరం మనం తీసుకుంటామన్నా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. టైం లేదనమాట. చాలా సాయంత్రం టైం ఇది. టైం వచ్చేసి 6:10 ఈవినింగ్. కొంచెంసేపటికి మళ్ళీ చీకటి పడిపోద్ది. కొన్ని క్వశ్చన్స్ తెచ్చాడు. ఏందో తెచ్చుకొని దానికి త్వరగా ఈసారి త్వరగా ముగిద్దాం. ఈసారి తర్వాత డీప్గా మనం ఆ టాపిక్ అనేది చూసుకుందాం. ఇంకో ఇది పేపరు. కొన్ని క్వశ్చన్స్ తెచ్చాడు. మసీదులో ఎందుకని తెలుగులో చెప్పరు? ఫస్ట్ క్వశ్చన్ ఇది. మసీదులో తెలుగులో ఎందుకు చెప్పరంటే, ఎవరైతే మనకి ఇమాములు ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు రాదు. తెలుగు వస్తేనే కదా చెప్తారా? వాళ్ళు ఏంటంటే అటుపక్క నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్ అక్కడ మదర్సాలో చదువుకుంటారు. అక్కడ మదర్సాలో ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉర్దూయే వాళ్ళకి. ఆ ఉర్దూలో ఉంటారు కాబట్టి తెలుగు రాదు. మన యొక్క తెలుగు వాళ్ళు కూడా ఏంటంటే ఆలిం కోర్సులు, ఈ హాఫీజ్ కోర్సులు నేర్చుకుంటే వాళ్ళు తెలుగులో చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. అది ఇక్కడ వాళ్ళకి ఏంటంటే దీని గురించి అంత అవగాహన లేదు. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వచ్చింది, అక్కడ వాళ్ళని మనం పట్టుకోవాల్సి వస్తుంది. ఇది కారణం ఒకటి. రెండో క్వశ్చన్, మసీదులో ఖురాన్లో ఫలానా సూరా ఆయత్ అని ఎందుకు చెప్పరు? కొన్ని మసీదులు అసలు ఖురాన్లో ఉన్న వాక్యాలు ఒక్కటి కూడా ఎందుకు చెప్పరు? ఇది మంచి క్వశ్చన్. ఎందుకు చెప్పరంటే, ఇప్పుడు నేను మదర్సాల్లో ఎవరైతే ఆలిములు, హాఫీజులు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారో వాళ్ళకి అసలు ఖురాన్ నేర్పించరు. వాళ్ళకి ఖురాన్ అరబీలో మాత్రమే నేర్పిస్తారు. దాని ట్రాన్స్లేషన్ ఉర్దూలో కూడా చెప్పరు. వాళ్ళ మాతృభాష ఉర్దూ. ఆ ఉర్దూలో కూడా వాళ్ళు చెప్పరు. ఇందుకు కారణంగా ఏంటంటే వీళ్ళు తెలుగులో చెప్పరు, మరి ఖురాన్ చెప్పరు. అర్థమైందా? ఇందాక చెప్పిన క్వశ్చన్కి ఏంటంటే తెలుగులో చెప్పరు, ఖురాన్ చెప్పరు. వాళ్ళకి కేవలం హదీసులు, ఈ హదీసు గ్రంథాల్లో ఉండే మాత్రమే చెప్తారు. వాళ్ళకి ఖురాన్ నేర్పించేది ఏంటంటే నమాజ్లో చదువుకునేదానికి సూరాలు. నమాజ్లో ఏ సూరా చదవాలి, అర్థమైందా? ఫస్ట్ సూరా ఫాతిహా చదవాలి. అట్లాంటివి మాత్రమే కేవలం అరబీలో నేర్పిస్తారు, ఉర్దూలో కూడా నేర్పారు. వాళ్ళకి ఉర్దూలో కూడా ట్రాన్స్లేషన్ తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి నేర్పిరు. వాళ్ళు అసలు ఇస్లాం అంటే ఏందనేది చాలామందికి తెలియదు. వాళ్ళకి అక్కడ మదర్సాలో ఏమి నేర్పిస్తారో అవి మాత్రమే నేర్చుకుంటున్నారు, వస్తున్నారు, చెప్తున్నారు. నిజంగా ఇస్లాం అంతా ఒకటే. ఒక క్వశ్చన్ వేస్తా, ఇది వచ్చేసి అతను అడగని క్వశ్చన్. ఇప్పుడు అందరూ మదర్సాలో చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఆలింలు లేరు, పెద్ద పెద్ద హాఫీజ్లు లేరు. అయినప్పటికీ కూడా ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ తబ్లిగ్ జమాత్ అని ఉంది, అహ్లీ జమాత్ ఉంది, జమాత్ ఇస్లాం హిందూ ఉంది, మనకి సున్నత్ జమాత్ ఉంది. ఎందుకు వీళ్ళందరూ పెద్ద పెద్ద మదర్సాలు చదివారు, అంతా ఒకటే కదా, ఎందుకు వీళ్ళు జమాతులతో విడిపోయారంటే వీళ్ళ మదర్సాల్లో అట్టే నేర్పించారు. అందుకోసం ఏంటంటే యూనిటీగా కలిసి రాలే. ఎంత చదువుకున్నా కానీ యూనిటీ అనేది రాలేకపోతా ఉంది. ఓకేనా? ఇది వాళ్ళకి అసలు రాదు, ఖురాన్ తెలియదు. నీకు వాళ్ళు చెప్పాలంటే ముందు వాళ్ళకి తెలియాలి కదా. అంతేనా? అవునా కదా? అది అంతేనా? నువ్వు ఇప్పుడు ఒకడు వచ్చాడు, 500 చిల్లర ఉందా అని అడిగాను. నా ముందు నాకు 500 ఉంటాయి కదా చిల్లర చేద్దానికి. ఇదే చెప్పా అట్టు టీచర్కి. ఇప్పుడు ఆయన చదువు వస్తే కదా మనం చెప్పేదానికి ఆయనకి రాదా? అంతేనా? అది. మసీదులో స్త్రీలకి ఎందుకు ప్రవేశం లేదు? మసీదులో స్త్రీలకు ప్రవేశం ఉంది. ఇక్కడ భారతదేశంలో మసీదులలో ప్రవేశం అనేది లేదు అని వీళ్ళు కల్పించుకున్నారు. ఇస్లాంలో అయితే మసీదుల్లో ప్రవేశం ఉంది. ఆడైనా సరే మగైనా సరే ఇద్దరు కూడా సమానం. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సరి సమానం. ఇస్లాంలో సరి సమానం. ఇప్పుడు హజ్జుకు పోతారు చాలామంది మక్కాలో, అక్కడ లేడీస్ పోతున్నారు కదా, నమాజ్ చదువుకుంటున్నారు కదా. అదే స్త్రీలన్నా లేడీస్ అదేలే పోతున్నారు కదా నమాజ్ చదువుకో. ఇక్కడ లేదు, ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నారు, ఇక్కడ వాళ్ళకి తెలియదు.
ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఇక్కడే కాదు కొన్ని దగ్గరలో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఆడవాళ్ళు బయటికి పోయి పని చేసేదానికి లే, కానీ ఇస్లాంలో పని చేసుకోవచ్చు. ఒంటరిగా మహిళలు తిరిగేదానికి లే, మామూలుగా ఒంటరిగా తిరగచ్చు. బురకా వేసుకోకుండా బయటకు వచ్చారంటే ఇంకా వేసేస్తారని. అట్లాంటి అరాచక కొన్ని దేశాలు ఉన్నాయి, మన దేశంలో అట్లా లేదు. కానీ కొన్ని మసీదులో ప్రవేశం లేదు. మసీదులో ప్రవేశం అంటే ఇక్కడ కట్ల మామూలుగా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా కొన్ని మసీదులు కట్టుకున్నారు. కొన్ని అహ్లదీ జమాత్ మసీదులు ఉన్నాయి, వాళ్ళు కొందరు కట్టుకున్నారు. కానీ తబ్లీగ్ జమాత్ వాళ్ళు ఏంటంటే లేడీస్కి సపరేట్గా అనేది కట్ల, అది ప్రవేశం అయితే ఉంది. ఇది బాగా మర్చిపోకండి, ఇస్లాంలో ప్రవేశం ఉంది. వీళ్ళు లేకుండా చేసుకున్నారు, అది జనాలు తప్పు కానీ దేవుడు తప్పు కాదు. ఓకే, దేవుడు కొన్ని మందిని ఎందుకని వికలాంగులుగా పుట్టించాడు? దేవుడు వికలాంగులుగా ఎవరిని కూడా పుట్టించడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఒరే నాయన సిగరెట్ తాగబాకు, గుట్కాలు తినబాకంటే గుట్కాలు తింటూ ఉంటాడు. బాడీ అనేది కొంచెం వీక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పోషకాహార లోపం వల్ల కొందరు సక్రంగా తిండి తినక కానీ వీళ్ళు కొందరు చెడు అలవాట్ల వల్ల వాళ్ళ పిల్లలు ఏంటంటే వికలాంగులుగా పుడతారు. అది దేవుడు తప్పు కాదు, అది వీళ్ళ శరీరం తప్పు. ఇప్పుడు దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మనం టయానికి తినాలా, టయానికి నీళ్లు తాగాల, మన బాడీని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలా. ఒకడు మద్యం తాగడం హరాం, ఇస్లాంలో నిషేధం. చాలామంది మద్యం తాగుతారు, మద్యం తాగి అవయవాలన్నీ పోంగొట్టుకుంటారు. అట్లా అదేంటంటే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు వీక్గా ఉండడం వల్ల వీళ్ళు చేసే తప్పుల వల్ల వికలాంగులుగా పుడుతున్నారే కానీ అది దేవుడు తప్పు కాదు. దేవుడు అందరూ మంచిగానే పుట్టిస్తాడు. అందరూ వికలాంగులుగా పుట్టడం లేదు కదా, ఎక్కడో ఒకరు పుడుతున్నారు. అది తల్లిదండ్రుల తప్పు, ఇది తల్లిదండ్రుల తప్పు. అది ఒక భార్య వీక్ అయి ఉండొచ్చు, భర్త స్ట్రాంగ్ ఉండొచ్చు, లేదా ఇద్దరు వీక్ అయి ఉండొచ్చు, వీళ్ళ పోషకాహార లోపం అయి ఉండొచ్చు, గర్భంతో ఉన్నప్పుడు పోషకాహారం అంటే సక్రంగా తినకుండా ఉండవచ్చు, బ్లడ్ తక్కువ, దీనివల్ల వికలాంగులుగా పుడతారే కానీ దేవుడు వికలాంగులుగా పుట్టించడు. ఇది అట్లాగే నపుంసకు దాన్ని ఏమంటారా కొందరు వీళ్ళు అంటే హిజ్రాలు అంటారు. హిజ్రాలు. ఓకే, ఈ హిజ్రాలు కూడా ఏంటంటే మాలో ఆ కోరిక లోపం వల్ల ఈ కోరిక లోపం వల్ల దేవుడు మమ్మల్ని ఇట్లా సృష్టించాడు, తప్పది. వీళ్ళ అహంకారంతో చేసుకున్నారు. దేవుడు ఎవరిని కూడా హిజ్రాలుగా ఉండాలని చేయలే. వీళ్ళ అహంకారంతో వీళ్ళు టయరు. అది ఇదిగో నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏ సైన్స్ కూడా ఏంటంటే వీళ్ళు హిజ్రాలు ఇటు అవ్వాలి, వీళ్ళు సరైన వైద్యం చేయించుకోకుండా, వీళ్ళు సరిగ్గా సమాజంలో తిరగకుండా వీళ్ళ మానసిక లోపం వల్ల ఏంటంటే దేవుడి మీద నడుతున్నారు, అది కూడా తప్పు. అది తర్వాత ఖురాన్లో కొన్ని పదాలు అరబీ భాషలో ఉన్నాయి ఎందుకు? కొన్ని పదాలంటే ట్రాన్స్లేషన్లో వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు హజ్ అంటే తెలుగులో కూడా హజ్ అని రాసేశారు. అది అక్కడ సలా అని ఉంటే వీళ్ళు నమాజ్ అని రాశారు. నమాజ్ అనేది తెలుగు పదం కూడా కాదు, వాళ్ళ సొంత పదం, వాళ్ళు సొంత పదంతో రాసేశారు. అట్లా రమజాన్ అని ఉంటే తెలుగులో కూడా రంజాన్ అని రాసేశారు. దాని ట్రాన్స్లేషన్ రాయిలా. ఎందుకు రాయలేదంటే కొన్ని ట్రాన్స్లేషన్ వాళ్ళు చేయలే వాళ్ళు కావాలని. ఒక ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే కొన్ని ప్రవక్త వారు చనిపోయిన తర్వాత కొందరు హదీసులు రాశారు. ఈ హదీసులు రాసిన తర్వాత ఇప్పుడు రంజాన్ అంటే ఒక అర్థం వస్తుంది అరబీలో నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే, కానీ ఈ హదీసుల ద్వారా రంజాన్ అనే దానికి ఒక అర్థం చేసేసారు. సోమసియం ఉపవాసం రాసేశారు వీళ్ళు, దానికి ఒక అర్థం వస్తుంది, వీళ్ళు ఇంకొక అర్థం రాసేశారు హదీసుల్లో. అందుకోసం ఏంటంటే వీళ్ళు మారిస్తే ఎవరు ఈ అరబీ నుంచి ట్రాన్స్లేషన్ చేసే వాళ్ళు కానీ ఆ పదానికి కానీ అర్థం కానీ మారిస్తే వేరే అర్థం వస్తుంది, ఈ హదీసులో వేరే అర్థం ఉంది. ఈ తలకాయ నొప్పంతా మాకు ఎందుకని చెప్పి ఉన్నట్టు కొన్ని పదాలు రాసేశారు వాళ్ళు. ఉమ్రా అంటే ఉమ్రా అని అట్లా రాసేశారు. అదేంటంటే అనువాదాలు ఉన్నాయి కానీ వాళ్ళు భయపడి హదీసుల కారణంగా ఇది అనువాదం చేయలేదు. ఇది ఉండే రియల్ ఫ్యాక్ట్ అనమాట. వాళ్ళు మారిస్తేనే కదా అందరూ ఇదనమాట. తర్వాత ప్రవక్త మొహమ్మద్ గారిని ఎందుకు హైలైట్ చేస్తారు? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు, ఇది ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు, అప్పుడు ఖురాన్లో స్పష్టంగా ఉంటుంది అందరు ప్రవక్తలు కూడా సమానమే, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడకండి అని. వాళ్ళకి ప్రాధాన్యం దేవుడు ఇస్తాడు. అందరిలో ఆదర్శం ఉంది. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఖురాన్లో అల్లాహ్ కూడా చెప్పాడు, ప్రవక్త ఇబ్రహీం సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు కదా, ప్రవక్త ఇబ్రహీం అలైహి వసల్లంలో మీకు ఆదర్శం ఉందంటాడు జీవితంలో. ఖురాన్లో స్పష్టంగా ఉంటుంది. అటని చెప్పి వీళ్ళు ఎవరు ఇబ్రహీం అలైహి సలాంని హైలైట్ చేయలేదన్నా. ఇక్కడ ఏంటంటే ప్రవక్తలందరూ సమానంగా చూడాలి, ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడాలంటే దేవుడు చూసుకుంటాడు. మనుషులు మాత్రం మనం సమానంగా చూడాలి.
అవునా వాళ్ళ కోసం సూరా కూడా ఇచ్చాడన్నా, సూర్య యూసుఫ్ అని అని వాళ్ళందరికీ సూరా కూడా ఇచ్చాడు. సూర్య మరియం అని కూడా ఉంటుంది, అవునన్నా సూరాలు ఇచ్చారు. ఇక్కడ హైలైట్ చేయాలని ఎక్కడ ఖురాన్లో లేదు, వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన చివరి ప్రవక్త, ఆయన తర్వాత వేరే ప్రవక్తలు రాలేదు కాబట్టి, ఆయనే చివరి కాబట్టి ఇప్పుడు ఈ ప్రవక్త పేరుతో ఒక సమాజాన్ని సృష్టించేశారు. ప్రవక్త ఇప్పుడు అందరు ప్రవక్తలు ఉమ్మత్తు, వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే ప్రవక్త పేరే చెప్తారు. అంతేనా, అందరు ప్రవక్తలు ఈసా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం అందరు రావాలి. ఒక ప్రవక్త, కేవలం ఒక ప్రవక్తను మాత్రమే వీళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు చేసుకుంటూ వచ్చారంటే బాగా చెప్తాను చూడు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు చెప్పుకొని ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకునే దానికి హదీసులు కూడా హదీసులు రాశారు. అవును, ఈసా అలైహిస్సలాం వచ్చారు, ఆయన పేరు మీద హదీసులు ఎందుకు రాయరు? ఆయన కూడా ప్రవక్తే కదా. మూసా అలైహిస్సలాం వచ్చాడు, ఆయన పేరు మీద హదీసులు ఎందుకు రాలేదు? ఆయన కూడా ప్రవక్తే కదా. ఎందుకు రాయరు? ఎందుకు రాయలేదంటే ఇదే వ్యాపారం చేస్తున్నారు. ప్రవక్తకి చేతబడి జరిగిపోయింది, ప్రవక్తకే చేతబడి జరిగింది, మీకు జరగదని ఒక రకమైన వ్యాపారం, ఒక హదీస్ రాసుకునే వ్యాపారం. ఖురాన్లో ఎక్కడా కూడా ఉండదు అది. ఇట్లాగనమాట ఖురాన్లో లేనటువంటివి, ఖురాన్లో ఎక్కడా కూడా లేనటువంటివి కొన్ని రకాల హదీసులు రాసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరుతో ఆయనే రాశారని ఆయనే హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. ఖురాన్ మాత్రమే చదవండి, ఖురాన్ని అర్థమయ్యే భాషలో చదవండి, మీకై మీరు ఇస్లాంని తెలుసుకోండి, మీరు ఖురాన్ ద్వారా తెలుసుకున్న ఇస్లాంని 10 మందికి బోధించండి. ఇది అంతే. ఒక ప్రవక్తను హైలైట్ మాత్రం చేయడం, ఇంకొక ప్రవక్తను చేయకుండా ఉండడం ఇస్లాంలో లేదు. అది ఇది ఖురాన్లో లేదు. వాళ్ళు ఇంకెందుకు చేసుకున్నారంటే చెప్పే కదా, ప్రవక్త పేరు మీద హదీసులు రాసుకున్నారు, ప్రవక్త పేరు మీద ఎన్నో రాసుకొని వాళ్ళు ప్రవక్త పేరు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. అంటే అందరూ కాదు, మళ్ళీ మీరు అందరూ అనుకుంటారేమో, కొందరు ఉన్నారు. ఇవి ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్. చీకటి కూడా అయిపోతూ ఉంది, టైం అనేది కూడా అయిపోతుంది, చాలా చీకటి పడిపోతుంది. తొందరగా ఏంటంటే తీసాను అనమాట. కొంచెం లేట్ అయింది ఊళ్ళోకి రావడం అనేది. ఏంటంటే కొద్దిగా లేట్ అయింది. అయితే చాలా మంచోడు రహీం, ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాడు. అయిపోయింది డిగ్రీయా? ఫైనల్ ఇయర్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకొని మంచిగా హాయిగా లైఫ్లో సెటిల్ అవ్వు. ఓకేనా? నీకు తెలిసిందే 10 మందికి మంచి చెప్పు. ఎవరైనా చెడు గురించి చెప్తే దాన్ని వినపాకు, వేరే వాళ్ళకు కూడా చెప్పాకు. మంచిని గురించి 10 మందికి చెప్పు. ఓకేనా? ఇది మన రహీం బాయ్తో ఈరోజు జరిగినటువంటి మంతనాలు, క్వశ్చన్స్ ఇవన్నమాట. లాస్ట్లో ఒకటి చెప్తాను, చెప్పు. ఖురాన్ ఎందుకు చదవాలంటే దాంట్లో ఖురాన్లో మనం ఎలా జీవించాలని ఉంటుందన్నా, అంతేగాని దాంట్లో మసీదులో చెప్పే అన్ని ఏముండవునా? ఉండవు. అది చాలా మంది తెలుసుకోలేకపోతాం. ఇంకా చెప్తున్నా, దేవుడు భయపిస్తున్నా, మీరు మరణించిన తర్వాత తిరిగి లేపలేమనుకుంటున్నావా? 43వ సూర జుక్రు 13వదనా? ఎలాగైతే బీడు పడిపోయిన భూమి అంటే మృతి చెందిన భూమి వర్షం పడితే అలా తిరిగి లేపుతాడా? ఇంకా చాలా మంది అడుగుతారన్నా, మేము ముక్కలు అయిపోయిన తర్వాత మట్టి అయిపోయిన తర్వాత లేపబడతాడు. చనిపోయిన తర్వాతే కాదు, బ్రతుకున్నప్పుడు కూడా పాపాలు ఎవరైతే చేస్తాడో వాళ్ళకి బ్రతుకున్నప్పుడు కూడా దేవుడు చూపించేస్తాడు. అవునా? బ్రతుకున్న భూమి మీద చూపిస్తాడు, పైకి పోయిన తర్వాత చూపిస్తాడు. అదే చెప్తున్నాడు, వేలి ముద్రలతో సహా తిరిగి నేను ఎలా ఉన్నా అలా సృష్టిస్తాను, మీకు ఏమి నేనే సృష్టించుకున్నా ఉన్నానని. 72వ సూర 3-4. అది ఇందుకోసం ఏంటంటే పాపం చేయకూడదు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పాపం చేయకూడదు. అది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఒకరికి ద్రోహం చేయకూడదు. పెద్ద పాపాలకి దూరంగా ఉండాలన్నా, దూరంగా ఉండాలి. చిన్న పాపాలు కర్మల పత్రాన్ని తీసేస్తుంది కూడా. అది ఇంకా ఏంటంటే మనిషి ఒక శరీరం కాలిపోయిన వెంటనే కొత్త చర్మం దొరికిస్తానా? ఇక్కడ మన భూలోకంలో కాలితే తట్టుకోలేమన్నా? అవును. అక్కడ మొత్తం చర్మమే కాలిపోద్దనా? చర్మం కాలిపోతే ఎల్లకాలం కాలిపోతా ఉంటది. అది అందుకోసం శిక్ష నుంచి ఇప్పుడే బయటపడాలంటే మనం ఖురాన్ చదవాలన్నా, అందుకోసం చదవాలన్నా. అది అందుకోసం మన కోసం మనం మంచిగా మారాలని మనం చదువుకోవాలన్నా. చాలా మంది ఏంటంటే మనిషి హాయిగా బతికేవచ్చు ఖురాన్ చదువుకొని, ఎలాగలాగా ధర్మం పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించాలనో, లేకపోతే ఇంక ఏదో ఒక అడ్డం పెట్టుకుని భయపించాలనో, ఏంటంటే ఇంకా చెప్పుకుంటా పోతా. దేవుడితో లేని ఎన్ని కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. నువ్వు చెప్పినట్టు మసీదుల్లో చెప్పే అన్ని ఖురాన్లో ఉండేవి కాదు. ఇదేనా? ఇది ఓకే. టైం కూడా అయిపోతుంది, చీకటి పడిపోతుంది, మీరు చూడొచ్చు. ఇది ఈసారి మళ్ళీ అబ్దుల్ రహీంతో కలిసినప్పుడు ఇంకా మంచి వీడియో అనేది ఇంకా కూడా ఇటువంటి మరిన్ని వీడియోలు అనేది మనం తీస్తాం, మీ ముందుకు తీసుకొని వస్తాం. ఇస్లాం అనేది అందరికీ కూడా తెలియజేస్తాం. ఇస్లాం వెలుగు అనేది అందరికీ కూడా పంచేలాగా దేవుడి దయ వల్ల మేము చేస్తాం. ఇది సోదర మహాశివుడు. మీకు కూడా ఇస్లాంకి సంబంధించిన డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించండి.
మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.